సరకు రవాణాలో మొదటి స్థానం, సౌకర్యాలకు మాత్రం నోచుకోని దైన్యం. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఎగుమతి దిగుమతుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కరీంనగర్ రైల్వే స్టేషన్ దుస్థితిపై కథనం. దక్షిణ మధ్య రైల్వేకు సరుకు రవాణాలో అత్యధిక ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్లలో కరీంనగర్ తొలి వరుసలో నిలుస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్దగా రైళ్లు లేకపోయినా సరుకు రవాణాలో మాత్రం ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఏటా 1,50,000 టన్నుల గ్రానైట్, 2 లక్షల టన్నుల బియ్యం ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బియ్యం ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎంతో ఆదాయం ఉన్నప్పటికీ రైల్వే స్టేషన్లో సదుపాయాలు మాత్రం కల్పించడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు వ్యాగన్లలో తెప్పించిన సరుకును 8 గంటల్లోపు దించుకోవాలన్న నిబంధన ఉందని, లేని పక్షంలో గంటకు పెంచుకుంటూ పోయే జరిమానాలతో తాము నష్టపోతున్నామని వ్యాపారులు అంటున్నారు. రైల్వే గూడ్ షెడ్స్ దగ్గర చాలా ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి. రైల్వే వాళ్ళకి ఎన్నోసార్లు కూడా మేము రిక్వెస్ట్ చేశాము. 3,50,000 టన్నుల ఎరువులు మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి రవాణా చేయబడుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి లేబర్ కానివ్వండి, మరి ఎగుమతి చేసేటువంటి మా అలాంటి మేము వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు అక్కడ పోతే కనీసం నిలబడటానికి కూడా ఒక షెడ్ లేదు. కన్జ్యూమర్ షెడ్ కానివ్వండి, లేబర్ షెడ్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి. సుమారు 1,00,000 టన్నుల పైగా మన కరీంనగర్ జిల్లా నుంచి మనం ఎగుమతి చేయడం రైల్వే ద్వారా చేయడం జరిగింది. పెద్దపల్లిలో లైన్ హాల్ట్ అయిపోయి మళ్ళీ పెద్దపల్లిలో ఇంజన్ చేంజ్ కావడం వల్ల దాటి చాలా అసౌకర్యంగా గురవుతున్నాము. గూడ్స్ షెడ్ కాడ కూడా సౌకర్యాలు చాలా కొరవడి, రాత్రి ఒకవేళ లోడ్ చేయాలంటే వీధి దీపాలు కానివ్వండి, అక్కడ ఇబ్బందులు కూడా చాలా గురవుతున్నాం. బియ్యం ఎగుమతి కోసము అన్ని రకాల సౌకర్యాలు ఈ రైల్వే లైన్ దగ్గర కల్పించాల్సిందిగా అధికారులకు, తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి మనవి చేయడం జరుగుతున్నది. రైల్వే స్టేషన్ సమీపంలో లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన లేకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. గూడ్స్ రైళ్లు ఎక్కువగా వస్తుండటంతో క్రాసింగ్ వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ ప్రాంతంలోనే ఆసుపత్రులు అధిక సంఖ్యలో ఉండడంతో అంబులెన్సులకు కూడా అవాంతరాలు ఎదురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రైల్వే ట్రాక్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈవెన్ అంబులెన్స్ వచ్చినా కూడా వారికి దారి ఇవ్వట్లేదు. ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కానీ బ్రిడ్జ్ కానీ వేస్తే ప్రజలకు రావడానికి పోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. పొద్దున స్కూల్ వ్యాన్లు, కాలేజ్ వ్యాన్లు ఒక 20 నుంచి 25 దాకా వెళ్తాయి మార్నింగ్ టైంలో. గూడ్స్ రైళ్లు బాగా అవుతున్నాయి. ఒక రోజుకు ఒక 10 నుంచి 15 దాకా గేట్ పడుతుంది. ఇక్కడ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన నిర్మాణంతో పాటు గూడ్స్ షెడ్ వద్ద సదుపాయాలు కల్పించాలని వ్యాపారులు కోరుతున్నారు.